Hi, hello, namaste, welcome back to my channel. This is me Swati. నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో నేను హెల్తీగా జొన్నలతో దోశ చేసుకుందామని చెప్పేసి ఈ గ్లాస్తో 1.5 కప్ మినపప్పు నానబెడుతున్నాను అనమాట ఓవర్ నైట్. సో 1.5 కప్ మినపప్పుకి 2 గ్లాసెస్ బియ్యం తీసుకొని ఒక గ్లాస్ జొన్న పిండి నానబెడుతున్నాను అనమాట. సో జొన్న పిండి నేను ఇంట్లోనే గ్రైండ్ చేసేసి మంచిగా జల్లెడ పట్టించి చేస్తున్నాను అనమాట. సో చాలా చాలా బాగా వచ్చింది. సో యాక్చువల్గా జొన్నలు డైరెక్ట్గా నానబెట్టి కూడా పట్టించుకోవచ్చు, బట్ పిండి ఉంటే ఓకే. నేను పిండి లేదు కాబట్టి నేను జల్లిస్తున్నాను అనమాట. ముందుగానే పిండి ఉంటే డైరెక్ట్గా మీరు మిక్సీ పట్టే టైంలో పిండిని కలిపేస్తే ఎనఫ్ అనమాట. సో నేను ఇందాక చూపించిన గ్లాస్తో 2 గ్లాసెస్ బియ్యం తీసుకున్నాను, 1.5 కప్ మినపప్పు తీసుకున్నాను అండ్ 1 కప్ జొన్నపిండి తీసుకున్నాను అనమాట. సో ఇది ఫస్ట్ రౌండ్ మిక్సీ పట్టాక జల్లించిన తర్వాత మిగిలిన జొన్నలు అనమాట. ఇవి ఇంకా బరగ్గా అవుతాయి అన్నమాట. సో మళ్ళీ గ్రైండ్ చేసి మళ్ళీ దాన్ని ఇంత బరగ్గా చేశాను అనమాట. సో దీన్ని మనము ఉగ్గులా కూడా చేసుకొని బేబీస్కి పెట్టొచ్చు. సో వై నాట్ ఒకసారి ఈ జొన్నలతోని బాగా ఉడకపెట్టి వరేణ్యాకి ఇద్దామని చెప్పేసి ఉడకబెడుతున్నాను అనమాట. అంత ఇష్టంగా ఏం తినలేదు, బట్ కొంచెం తినింది, మరీ అంతగా అయితే ఇష్టపడలేదు. సో బెటర్ నెక్స్ట్ టైం ఇంకా కొంచెం మంచిగా చేస్తే బెటర్ ఏమో. అండ్ అది ఆడుకుంటూ ఉంటుంది మీన్ వైల్ నేను చేసే టైంలో. సో ఎంత బాగా ఆడుకుంటుందో అది ఆల్ ఎలోన్. సో ఎవరు లేరు పక్కన పిల్లలు అని చెప్పేసి ఎలోన్గా ఉంది అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం లేదు. వాళ్ళది వాళ్ళు సెల్ఫ్ ఎక్స్ప్లోర్ చేసుకుంటారు కాబట్టి వాళ్ళని వదిలేయాలి. మనం కాస్త టైం తీసుకోవాలి. సో ఇంకా నేను ఫోన్ పట్టుకుంటే ఖచ్చితంగా నా పక్కకు వచ్చి ఉంటుందన్నమాట. వరేణ్య కోసం అని చెప్పేసి బ్రష్ అండ్ పేస్ట్ సెట్ ఆర్డర్ చేశాను అనమాట ఫ్లిప్కార్ట్ నుంచి. ఇఫ్ ఇన్ కేస్ మీకు కావాలంటే నేను లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ నేను అది 1.5 year old, బట్ నేను ఇంతవరకు బ్రష్ అయితే ఇవ్వలేదు. సో ఇప్పుడు నేను స్టార్ట్ చేయాలనుకుంటున్నాను. వరేణ్యకి ఫ్రమ్ స్టార్టింగ్ మమ్మా ఎర్త్ ప్రోడక్ట్సే యూజ్ చేశాను కాబట్టి అదే పేస్ట్ యూజ్ చేయడానికి ట్రై చేశాను అనమాట. అండ్ బ్రషెస్ వచ్చేసి కూడా చాలా చాలా బాగున్నాయి. వాళ్ళకి గమ్స్ అనేటివి చాలా డెలికేట్గా ఉంటాయి కాబట్టి సాఫ్ట్ బ్రషెస్ ఇవ్వడానికి ట్రై చేయాలి. ఈ కంపెనీ వచ్చేసి చిక్కు కంపెనీ అనమాట. సో ఇది నెక్స్ట్ డే మార్నింగ్ నేను జొన్నపిండి అయితే ఎంత బాగా పులిసిందో అసలు నేను అది వీడియో తీసుకోలేకపోయాను. యాక్చువల్గా ఫాస్ట్గా బిజీగా ఉండి వేసేసాను అనమాట. సో డబుల్ ద క్వాంటిటీ అయింది. సో మీరు కూడా నేను చెప్పిన క్వాంటిటీలోనే ఒకసారి ట్రై చేయండి, చాలా చాలా బాగా పులిసింది. దోశలు కూడా చాలా బాగా వచ్చాయన్నమాట. నేను దీనికి కొంచెము బటర్ యాడ్ చేశాను అండ్ పుట్నాల పొడి కూడా చేశాను అనమాట. పప్పులతో అండ్ పుట్నాలతో చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. ఇది పైన చల్లుకుంటే కూడా చాలా బాగుంటుంది. సో దీనికి పల్లీ చట్నీ పెట్టుకొని సబ్స్టిట్యూట్గా సో తినేసామన్నమాట. చాలా చాలా బాగా కుదిరాయి దోశలు అయితే. ఇలా మనం రాగులతో కూడా చేసుకోవచ్చు. హెల్దీ వేస్లో మనం డిఫరెంట్గా దోశల్ని ట్రై చేసుకోవచ్చు. చాలా బాగుంటుంది. మఖానా, అటుకులు ఇవన్నిటిని కూడా వేస్తారు. సో మార్నింగ్ అయితే అలా దోశలు చాలా ఎమ్మీగా టేస్టీగా ఉన్నవి. అండ్ ఈవినింగ్ అయితే ఓవెన్లో నేను బనానా కేక్ చేద్దామన్న థాట్ వచ్చింది. యాక్చువల్గా పండు మక్కిన
బనానాస్ ఉండే ఇంట్లో. సో వాటితో చేద్దామని చెప్పేసి అనుకున్నాను. సో వాటికి 3 బనానాస్కి 4 eggs అండ్ 150 grams ఆఫ్ షుగర్. ఇన్ కేస్ మీరు స్వీట్ ఎక్కువగా తింటే 200 grams ఆఫ్ షుగర్, 150 grams ఆఫ్ మైదా వేసుకొని చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది. అండ్ 50 grams ఆఫ్ ఆయిల్ పోయాలి. చాలా చాలా బాగా వస్తుంది అనమాట. యాక్చువల్గా బేకింగ్ ట్రే అయితే రెడీ పెట్టుకున్నాను. వాటంతటికి ఆయిల్ పెట్టేసి బేకింగ్ పేపర్ కూడా మనము పెట్టేసేయాలన్నమాట. సో ఇలా రెడీ పెట్టుకున్నాక బ్యాటర్ అంతా కూడా నీట్గా కలుపుకొని దాంట్లో పోసేసుకోవాలి. అండ్ ఇదంతా రెడీ అయ్యేంత లోపు మనకి ఓవెన్ ప్రీహీట్లో పెట్టుకోవాలి ఒక 10 minutes. అది ఓవెన్కి డిఫరెంట్గా ఉంటుంది. సో ప్రీహీట్ 10 minutes అయిపోయాక మనకు ఒక సౌండ్ వస్తుంది. దాని తర్వాత మనం కేక్ దాంట్లో ట్రే పెట్టేసేయాలి. సో నా ఓవెన్లో ఎల్జీ కన్వెక్షన్ అనమాట ఇది. సో ఆల్ ఇన్ వన్ ఓవెన్ అనమాట ఇది. ఒక 30 to 35 minutes పెడతాను. సో చాలా బాగా అయింది. యాక్చువల్గా కేక్ ఏదో మర్చిపోయాను అన్నట్టుగా అనిపించింది. కేక్ చూడడానికి బాగానే ఉంది అండ్ టేస్ట్ వైజ్ కూడా చాలా బాగుంది. కాకపోతే గమ్మీగా ఉందన్నమాట తినేటప్పుడు. సో నేను ఏమనుకున్నానంటే బనానా వల్ల అలా ఉందేమో అనిపించింది కానీ సో యాక్చువల్గా నేను 50 grams ఆఫ్ ఆయిల్ని పోయడం మర్చిపోయాను. అదర్వైజ్ కేక్ అయితే చాలా బాగా వచ్చింది. వాటర్ చూడండి ఎంత మంచిగా ఫ్లో అవుతున్నాయో అసలు. సో ఎండాకాలము వాటర్ని చూస్తే చల్లగా అసలు స్విమ్మింగ్ చేయాలన్న విష్ అయితే కలుగుతుంది కదా. సో బంతి పూల తోట, సో ఉగాది ఫెస్టివల్ వస్తుంది, సీజన్ కూడా కంప్లీట్ అయిపోతుంది కదా. సో పూలన్నీ కూడా కోసేసి మార్కెట్కి సెండ్ చేస్తున్నాను అనమాట. అండ్ ముంజలు ఎంతమందికి ఫేవరెట్ కమెంట్ సెక్షన్లో చెప్పండి. నాకైతే చాలా 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 ఇష్టము ముంజలు. ఎన్ని ఉన్నా తినేస్తాను, రోజు మొత్తం అవే తినమన్నా తినేస్తాను అనమాట, అంతగా ఇష్టము. సో దాన్ని నేను ఆస్వాదిస్తూ తింటున్నాను. బికాస్ మనకు సమ్మర్లోనే అవి ఎక్కువగా దొరుకుతాయి. సో ఉన్నప్పుడే తినేసేయాలి. సో మీరు కూడా ఎవరైనా లేకపోతే ప్లీజ్ గో అండ్ టేక్ ఫ్రమ్ ద మార్కెట్. అండ్ ఊర్లలో వాళ్ళకైతే చాలా చాలా బాగా దొరుకుతాయి. సో ఎవరైనా తెచ్చిమంటే. సో మేము ఊర్లోనే ఉంటాం కాబట్టి మాకు ఎనీ టైం ఎవరైనా కూడా తెచ్చిస్తారనమాట. సో ఆ రోజు యశ్వంత్ తెచ్చాడు, చాలా చాలా ఎమ్మీగా తినేసామన్నమాట. ఈవినింగ్ టైమ్ వరీన్యాకి నేను మ్యాజిక్ మిల్క్ మిక్స్ స్లఫ్ ఫామ్ నుంచి ఆర్డర్ చేసింది దాంట్లో యాడ్ చేసి మిల్క్ ఇస్తున్నాను అనమాట. అరౌండ్ 5 o'clock అవుతుంది. అది బయటే ఆడుకుంటుంది పిల్లలతో. సో పిల్లలు తోడుంటేనే వాళ్ళకి కొంచెం ఎంజాయ్మెంట్ ఉంటుంది కదా. సో ఇక్కడైతే ఇంకా సమ్మర్ స్టార్ట్ అవుతుంది, ఎగ్జామ్స్ కూడా ఆల్మోస్ట్ దగ్గరకు వస్తున్నాయి కదా. సో పిల్లలైతే ఇలా తొక్కుడు బిల్ల, ఇలా చాలా దాగుడు మూతలు చాలా ఆడుకుంటారు. వైన్యాకైతే ఫుల్ టైం పాస్ అండ్ చాలా ఎంటర్టైన్మెంట్ వస్తుంది దానికి. అండ్ నాకైతే చిన్నప్పుడు నేను ఆడిన గేమ్స్ అయితే చాలా గుర్తుకొచ్చాయి. అసలు చెట్ల నుండి రేణిగాయలు, తొక్కుడు బిల్ల, ఓ మై గాడ్ కచ్చకాయలు, ఎన్ని గేమ్స్ ఆడుకునే వాళ్ళము అసలు. ఏం చేస్తున్నవి? ఆకుంటున్నావా? కేక్ చేస్తున్నావా? పాలు తాగినవా? సో వరీన్యా మిల్క్ తాగేసింది. ఇంకా ఇంటి ముందు మట్టి ఉంటుంది అనమాట, దాంట్లో ఆడుకుంటూ ఉంది. నైట్ అయితే చపాతీ విత్ పన్నీర్ కర్రీ చేశాను. యశ్వంత్కి పన్నీర్ అంటే చాలా చాలా ఇష్టము. చాలా బాగా కుదిరింది అండ్ చపాతీస్ పైకి చాలా బాగుండింది. సో నేను ములక్కాడ సూప్ కూడా చేశాను అనమాట. ములక్కాడలన్నీ కూడా ప్రెషర్ కుక్కర్లో పెట్టేసుకొని మనము దాన్ని బాగా మిక్సీ పట్టేసి వాటర్ అయితే ఎక్స్ట్రాక్ట్ చేయాలి. ఇంతలోగా నేను ఆయిల్ వేసుకొని ప్యాన్లో క్యారెట్, క్యాబేజ్, పచ్చిమిర్చి, జింజర్ని బాగా ఫ్రై చేసేసుకొని దాంట్లో మనం తీసుకున్న ములక్కడ సూప్ అయితే యాడ్ చేసేసుకోవాలన్నమాట. దీన్ని బాగా కలుపుకొని ఒక 2 to 3 minutes స్టవ్ మీద అలా పెట్టేస్తే మనకి మంచిగా అవుతుంది. సూప్ అనేది కొంచెం థిక్ అయిపోతుంది అనమాట. అండ్ థిక్ అయ్యాక మనం దాంట్లో మనకు కావాల్సినంత కన్సిస్టెన్సీని బట్టి వాటర్ యాడ్ చేస్తూ ఉండాలన్నమాట. సో ఫైనల్గా కొత్తిమీర కూడా యాడ్ చేసి మనం బాగా ఒక 2 to 3 minutes స్టవ్ మీదనే అలాగే వదిలేయాలి. ఇంతలో మనము మీన్వైల్ రాగి పిండిని కొంచెం ఒక 1 spoon అంతా కలిపేసుకొని పెట్టుకోవాలి. థిక్నెస్ కోసము మనం దాంట్లో యాడ్ చేయాలన్నమాట. సో ఈ రాగి పిండి బదులుగా మీరు కార్న్ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు, థిక్నెస్ అనేది వస్తుంది. సో ఇలా యాడ్ చేశాక మళ్ళీ ఒక 2 to 3 minutes స్టవ్ మీద పెట్టేస్తే ఇంకా ములక్కాడ సూప్ రెడీ. చాలా చాలా హెల్దీ. అండ్ ఫైనల్గా సాల్ట్ కూడా యాడ్ చేసేసుకోవాలి. చాలా బాగుంటుంది సూప్. సో చాలా ఎమ్మీగా వచ్చిందనమాట సూప్ అయితే. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్.